అందరికీ నమస్కారం. ప్రధానంగా గురు పౌర్ణమి నిర్వహించుకోవడం వెనుకనంటి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఇది ప్రారంభించడం ఎట్లా చేశారంటే మనలాగా సంవత్సరానికి ఒకసారి మొహం చూపెట్టే వాళ్ళ కోసం పెట్టలేదు. అర్థమైందండి. ఇందులో కొంతమంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే గురువు గారి దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా కనబడుతున్నారు. లేదంటే గురువు గారే మిమ్మల్ని చూడడానికి రావాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాస్తవానికైతే చాతుర్మాస వ్రతాలని సాంప్రదాయంలో మనకి ఉన్నాయి. ఇవాళ నుంచే ఈ చాతుర్మాస వ్రతాన్ని అన్ని చోట్ల ప్రారంభిస్తారు. ఆ గురువుని దర్శించి 4 నెలల పాటు వారితో పాటు ఉండి వారు బోధించేటటువంటి విజ్ఞానాన్ని ఈ 4 నెలలలో వారితో సహవాసం చేసి నేర్చుకునేటువంటి విధానం ప్రారంభించడం కోసమని ఈ గురు పౌర్ణమి యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. గురువు గారు 360 రోజులు ఆశ్రమంలోనే ఉన్నప్పటికీ కూడా ఈ 4 నెలలు తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట ఆశ్రమంలో ఉంటారన్నమాట. తాత్కాలిక ఆశ్రమంలో కానీ శాశ్వత ఆశ్రమాలలో కానీ. కారణం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి. పైగా ఈ కాలం అంతా కూడా సాధారణంగా వర్షాలు అలాగే బయట తిరగడానికి అనుకూలంగా లేనటువంటి పాదయాత్ర చేయడానికి కానీ అటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి స్థిరంగా గురువు గారు దొరికేటటువంటి కాలం సంవత్సరంలో ఈ 4 నెలలు అని ఒక సూచన అనమాట. కాబట్టి జీవితంలో ఏమైనా సరే మనం మార్పును సాధించాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి శిష్యులందరికీ కూడాను ఈ 4 నెలల పాటు ఉత్తమమైనటువంటి తాత్విక గ్రంథాలని ప్రవచనం చేస్తారన్నమాట. అంటే తెల్లవారుజాము 4 గంటలకో 3:30కో లేపడం, అలాగే వారి యొక్క సాధనా విధిని పరిశీలించడం, వారందరినీ ఫైన్ ట్యూనింగ్ చేయడం, సరైన దారిలో పెట్టడం, తర్వాత ఏ సాధన పంచకమో లేకపోతే ఏదన్నా మనీషా పంచకమో లేదంటే నిర్వాణ శక్తమో అలాంటిది ఉదయం పూట ప్రవచించడం. ఆ తర్వాత పూజాధికములు వగైరాలు, గురు పూజ వగైరాలు పూర్తయిన తర్వాత మరలా రెండవసారి ఏ భాగవత సారాంశము లేదంటే అధ్యాత్మ రామాయణము లేదంటే భగవద్గీత అలాంటివి బోధించడం. సాయంత్రం మరల ఏదైనా ఉపనిషత్ గ్రంథాలు, దశోపనిషత్తుల్లో ఏదో ఒక ఉపనిషత్తుని గురించి మాట్లాడటం, ప్రవచించడం. ఇట్లాగా మరల రాత్రికి ఏదైనా కానీ అట్లా 4 ప్రవచనాలు, రోజుకి 4 ప్రవచనాలు ఉండేటట్లుగా ఈ చాతుర్మాస వ్రతం ఏర్పరచబడుతుందన్నమాట. అట్లాగే తప్పనిసరిగా ఈ 4 నెలల్లో ఒక తాత్విక గ్రంథాన్ని, ఒక తత్వజ్ఞాన గ్రంథాన్ని తప్పనిసరిగా పూర్తి చేసేటటువంటి సనాతన సాంప్రదాయంలో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు గురు పౌర్ణమి. ఇది గురువు గారిని శిష్యులందరూ కలిసి అయ్యా ఈ 4 నెలలు తమరు మాకు విజ్ఞానాన్ని బోధించండి అని వారిని వేడుకునేటటువంటి రోజుగా ఈ గురు పౌర్ణమిని ప్రవేశించారు. ఇది ఆచారంలో వచ్చినటువంటి విధానం. ఇక మొదట వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి వగైరాలన్నీ వేదవ్యాస కాలంలో ఏర్పడినటువంటి విధానం. వారిని అనుసరించి జీవించినటువంటి వారు ఆనాటి మహర్షులు పాటించినటువంటి సాంప్రదాయం. అయితే మనం సుమారుగా ఇది ఎన్నోదండి మాట్లాడుకోబట్టి 6వ, 7వ, 8వ, 10వ 10 సంవత్సరాలలో గమనించిన సందర్భం ఏమిటంటే మొదటి సంవత్సరాలలో రికార్డర్ ఇక్కడ ఒకటే ఉండేది, ఇప్పుడు మెల్లగా అక్కడ 50 దాకా వచ్చినాయి. కాబట్టి మనం సంఖ్యాబలంలో పెరుగుతున్నామని మాత్రం సుస్పష్టంగా కనబడుతుంది. కానీ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వారందరినీ ప్రశ్నించింది ఒకటే, సైన్యాన్ని నడపడానికి అతిరథ మహారథులు అనేవాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా సైన్యాధ్యక్షులు ఉండాలండి. ఎప్పుడు కూడా సైన్యాధ్యక్షులు లేకుండా సైన్యం నడవదు. అట్లాగే గురువు గారిని ఆశ్రయించాము అంటే మొట్టమొదటి అందరం ఎట్లా ఆశ్రయిస్తాం? అనుసరించేవారుగా ఆశ్రయిస్తాం. అంటే మనకేం తెలియదు, వారి దగ్గర కొంత పరిజ్ఞానం నేర్చుకోవడానికి, శాస్త్రజ్ఞానం నేర్చుకోవడానికి, అలా ఆ పరిచయ జ్ఞానం పెరుగుతూ విషయ జ్ఞానంగా మారి తర్వాత నిజ జీవితంలో జీవించే విజ్ఞానంగా మారే దశలోకి ఎదుగుతూ వస్తాం. ఆ క్రమంలో ముందు అనుసరించేవారుగా ఉంటాం. తదుపరి అనుసరించే వారి స్థాయి నుంచి ఎదిగి ప్రాథమికమైనటువంటి ఉపదేశాన్ని పొంది శిష్యులుగా మారతారు. ఆ శిష్యుడి స్థాయి నుంచి మీరు సత్శిష్యులైనప్పుడు మీకు మహావాక్యాలను బోధిస్తారు. మహావాక్యాలు బోధించబడ్డాయి అంటే మీరు సత్శిష్యులుగా జీవనం సాగిస్తున్నారనేటువంటి ఒక నిర్ణయం అన్నమాట. అలాగే సత్శిష్యుల స్థాయి నుంచి కూడా ఎదిగి నిజ శిష్యులని గాని, గురు బిడ్డలని గాని,
గురువుకి పుత్ర సమానమైనటువంటి లేదా పుత్రికా పుత్రులు పుత్రిక అనే భేదం ఉండదు సుమి, ఆ నామరూపాల భేదం లేదు కాబట్టి ఆ శాస్త్రంలో ఇప్పుడు కొడుక అని సంబోధిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం మమ్మల్ని వదిలేశారని మీరు అనుకోకూడదు. అలా గురువుకి అతి దగ్గరగా ఉన్నటువంటి పిల్లవాడుగా అతను మార్పు చెందుతాడనమాట. ఇది నిజ శిష్యుడు అంటారు, నిజ గురువు అంటారు. ఈ స్థాయికి ఎదిగినప్పుడు ఇంకా పైన ఉన్నటువంటి పూర్ణము లేకపోతే ఇంకా పైన ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయము ఇలాంటి వాటిని బోధిస్తూ ఉంటారు. అయితే క్రమానుగతిశీలంగా మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం నిర్వహించేటప్పుడు ఈ సంవత్సర కాలంలో మీరందరూ చేసినటువంటి సాధనాపరమైనటువంటి జీవనాన్ని, ఆ సాధనాపరంగా జీవించేటప్పుడు వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి ఈ 2 రోజులు మీకు వినియోగపడితే అది ఒక సరి అయినటువంటి రీతిగా మనం నిర్వహించుకున్నట్టు అవుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఏం ఆలోచించాలంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదుగుతున్నారా లేదా, ఈ ఎదుగుదల అనేది చాలా అవసరం. ఉన్నతోటే ఉన్నారనుకోండి ప్రయోజనం లేదు. సాధారణంగా మనలో పరిణామం దేంతో ప్రారంభమవుతుంది? శ్రవణంతో ప్రారంభం, అంటే వినడంతో ప్రారంభం. సాధనల్ని మనం ఎన్ని రకాలుగా లెక్కేసినప్పటికీ కూడాను శ్రవణ మనన నిధిధ్యాసన అనేది దరిదాపుగా మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను 4-5 మాత్రమే కొత్త వాళ్ళని చూస్తున్నా, ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన వాళ్ళందరూ పాత వాళ్ళే కనబడుతున్నారు. శ్రవణ మనన నిధిధ్యాసనలో శ్రవణం అంటే శ్రద్ధగా శ్రవణం చేయడం, కేవలం విని వెళ్ళడం కాదనమాట. అంటే అర్థం ఏంటంటే మనం జీవితంలో చాలా పనులు చేస్తాం. ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా జీవితంలో సినిమా చూసారా? సినిమా చూడడం వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారండి? లేదు ఆల్మోస్ట్. సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చి డైలాగ్ బై డైలాగ్, సీన్ బై సీన్ ఎవరికైనా చెప్పారా? కుదరదా అలా చెప్పడం? కుదరదా? కుదురుతుందా కుదరదా? కానీ ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేసామా? హీరో గారు ఇలా అన్నారు, హీరోయిన్ గారు ఇలా అన్నారు, విలన్ గారు ఇలా అన్నారు, హీరో తండ్రి గారు ఇలా అన్నారు. ఎలా అయితే రచయిత స్క్రిప్ట్ రాస్తాడో అలా మనం డైరెక్ట్ గా చెప్పగలమా? సినిమా చూసొచ్చి చెప్పలేముగా, సారాంశంగా చెప్తాం. అంతేనా కాదా? కారణం ఏంటి అంటే అక్కడ మనం వింటున్నాం, చూస్తున్నాం, అవగాహన చేసుకుంటున్నాం. కేవలం దేన్ని మిగుల్చుకున్నాం? ఆ సినిమాలో వచ్చినటువంటి ఆనందానుభూతిని మిగుల్చుకున్నాం, ప్రత్యేకతల్ని గుర్తించాం, సారాంశం ఏమైనా పాఠం ఏమైనా ఉంటే అదేమైనా పట్టుకున్నాం. ఈ 3 లేకపోతే వెళ్ళామయ్యా, చూసామయ్యా, వచ్చామయ్యా, ఈ 3. ఓసారి చూడొచ్చు అంటాడు అంతే. ఓసారి చూడొచ్చు అంటే అర్థం ఏంటి? దాంట్లో గ్రహించేది ఏం లేదని అర్థం. అట్లాగే మనం కూడా గురుపౌర్ణమికి వచ్చామనుకోండి, సినిమా చూడడానికి వెళ్ళొచ్చినట్టుగా, అప్పుడు ఏమైపోతుంది అంటే అది తక్కువ మాత్రమే మనం వెనక్కి పట్టుకెళ్తాం అన్నమాట. ఇలాంటి ప్రయోజనం ఎందువల్ల వస్తుందయ్యా అంటే శ్రవణం చేసేటప్పుడు మనలో వచ్చినటువంటి ఆ దోషం అన్నమాట. ఆ దోషం బుద్ధిలో ఉంటుందన్నమాట. అందువల్లనే మనలో మనందరం మానవ దేహధారణ అయినప్పటికీ కూడా మనకి శ్రవణం యొక్క ప్రభావం దోమల దగ్గర కనపడుతుందా? కనపడదా? దోమలు ఎప్పుడు చెవులో భీమ్ అంటుంటాయా లేదా? అంటుంటాయా లేదా? మనం వాటిని ఆనందంగా అనుభవిస్తున్నామా? ఎలా అనుభవిస్తున్నాం? పెద్ద డిస్టర్బెన్స్ గా, పెద్ద ఇబ్బందిగా అనుభవిస్తున్నాం. కాబట్టి శ్రవణం అలా కూడా వినొచ్చు. ఏంట్రా బాబు వీడంటే ఈ ఘోరంగా ఏంట్రా నాయన 45 గంటల సేపు మమ్మల్ని ఇలా దోమల వల్లే శ్రవణం చేసే పరిస్థితి ఉండటం. అలా ఒక స్థాయిలో అది అధమ స్థాయి అన్నమాట. దానికంటే కొద్దిగా బాగుండే స్థాయి శ్రవణం ఏంటి? సంగీత శ్రవణం. సంగీతం కీర్తనలు వింటామా వినమా? మనం అందరం కీర్తనలు విన్న వాళ్ళందరం బాగా పాడగలమా? పాడలేమా? ఏమండి, పాటలు విన్న వాళ్ళందరూ పాడలేరా? మరి ఎందుకు వింటున్నాం? ఆనందం కోసం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అర్థమేనండి? బాగా వింటారండి, మీరందరూ బాగా వింటారు, విని మా అందరికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, బాగా చెప్పారండి వేస్తారండి. అర్థమేనండి? అందరూ నేను గత దరిదాపు 2 దశాబ్దాలుగా చూస్తున్నానండి ఈ చెప్పడం వినటం అనే విషయం. నాకు తెలిసి ఏంటంటే మీరందరూ మాకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ ఇస్తారు. ఏమిస్తారా అంటే బాగా చెప్పారండి ఈసారి మీరు. అంటే ఏ సారైనా ఒకసారి బాగా చెప్పలేదా అనే సందేహం మాకు కలుగుతుంటుందన్నమాట. సో ఇది 2వ స్థాయి శ్రవణం అండి. అంటే అర్థం ఏంటంటే సంగీతం కీర్తనలు వినేటటువంటి శ్రవణ స్థాయి అన్నమాట. అంటే అందరూ వింటారు. సంగీతం వినని వారు ఎవరుంటారు? ఏదో స్థాయిలో పాటో పద్యమో శ్లోకమో వారి వారి స్థాయిని బట్టి వింటారు, ఆనందిస్తారు. పాడమంటే మాత్రం నాకు రాదండి అనండి. ఇది ఒక స్థాయి శ్రవణం. మొదటి శ్రవణం ఏంటి? దోమల స్థాయి శ్రవణం. అది అధమ స్థాయి శ్రవణం అనమాట. అంటే డిస్టర్బ్ అయిపోవడం దానివల్ల.
కొద్దిగా దానికంటే పర్వాలేదు సంగీతం వింటాం. దీనికంటే కొంచెం ఉత్తమ స్థాయి శ్రవణం ఏంటి? మీ ఇంటికి వైదిక కార్యక్రమాల కోసమని బ్రాహ్మణ్ణి పిలుస్తారా పిలవరా? అనేక సందర్భాలలో ఏ సత్యనారాయణనో ఏ పుణ్యాహవచనమనో లేకపోతే ఏ యజ్ఞము యాగము అభిషేకము లేకపోతే ఏదీ లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు పిలవడానికి అపరకర్మకో పిలుస్తారా పిలవరా? వాళ్ళందరూ బాగా మంత్రాలు చదువుతారా చదవరా? ఏమండి మంత్రాలు చదువుతారా చదవరా? అందరూ తలకాయలు ఓపడం కానీ మీరెవరు స్పందించడం లేదండి. మీరు స్పందించకపోతే నేను పాఠం చెప్పను, నా పద్ధతి అది. ఊరికే గోడ కొట్టినట్టు సొమ్మం కొట్టినట్టు పాఠం చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు. మీరందరూ కళ్ళ ద్వారానో మాటల ద్వారానో మీలో కదలిక వింటున్నట్టు నాకు తెలిస్తేనే నేను ముందుకు మాట్లాడతాను. కాబట్టి మంత్రాలు వినని వాళ్ళు మీరు ఎవరన్నా జీవితంలో మంత్రాలు వినని వాళ్ళు లేరు కదా. మీరు గుడికి వెళ్తారు, గుడిలో మంత్రపుష్పం చెప్తారు, అన్ని వింటారా లేదా? మనం ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేసామా? ఎందుకని చెప్పలేదండి? ఎన్నిసార్లు గుడికి వెళ్ళి ఉంటాం? నాకు తెలిసి జీవితకాలం అదే మంత్రపుష్పం. మన జీవితకాలంలో మంత్రపుష్పం ఏం మారదు. మీ జీవితకాలంలో కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా మంత్రపుష్పం అదే ఉండదు, ఏం మారదు. ఎప్పుడైనా మనం చెప్పడానికి ట్రై చేసామా? అది నా పని కాదు. అర్థమైందండి? మనలో బాగా ఉన్నటువంటి నిర్ణయం ఏమిటంటే అది నా పని కాదు, ఆయన ఎవరో గోదావరి గారు దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు అంతే. ఇదొక స్థాయి శ్రవణం అండి. ఈ స్థాయి శ్రవణం వల్ల కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదండి. ఇంకొక స్థాయి శ్రవణం ఉందండి. ఇది కాక ఏమిటంటే అంటే రోజు ఇంట్లో మీరందరూ కూడా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఇప్పుడు గురు పూజలు ఎట్సెట్రా ఏదైనా చేయనివ్వండి. రోజు ఒక ఆరాధన చేస్తారా చేయరా? ఏదో భౌతికంగానో మానసికంగానో ఏదో స్థాయిలో చేస్తారా చేయరా? ఈ ఆరాధన కూడా శ్రవణం కిందకే వస్తుంది. అవునా కాదా? విష్ణు సహస్రనామం సీడీ పెడతారు, లేదంటే లలితా సహస్రనామం సీడీ పెడతారు. పెట్టి ఏం చేస్తారు? మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ విష్ణు సహస్రనామం ఏం చెప్తోంది, లేదా లలితా సహస్రనామం ఏం చెప్తోంది, లేదా భగవద్గీత ఏం చెప్తోంది, దాని అర్థం ఏమిటి, ఏమైనా అర్థం పర్థం ఉండే చెప్తున్నారా, మనకేమైనా ఉపయోగపడుతుందా, దాన్ని ఏమన్నా మన నిజ జీవితానికైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా, దాని అర్థం తెలుసుకుంటే మనకు అవగాహన పెరుగుతుందా అనే ప్రశ్నలు ఏమైనా వచ్చినాయి? ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాటి అర్థాన్ని విచారణ చేస్తాం. అంటే విచారణ చేసే స్థాయికి మనకు ప్రశ్నలు వచ్చేట్టుగా వినటం, ఇదొక స్థాయి శ్రవణం అండి. అంటే శ్రవణం చేసేటప్పుడు మనం ఇన్ని స్థాయిలో శ్రవణం చేస్తాం. మీరు 45 గంటల్లో మీరు రిసీవ్ చేసుకునేవి అన్నీ కూడా ఈ 4 స్థాయిలో శ్రవణం చేస్తూ ఉంటారండి. ఒకటేంటి? దోమల శ్రవణం. ఇంతకంటే అధమ స్థాయి ఇది కానీ నేను మీకు చెప్పదలుచుకోలేదు. అదేంటంటే రాళ్లకి శ్రవణం చేయడం. అంటే ఈ బిల్డింగ్ కూడా వింటుంది కానీ దానికి ఏం ప్రయోజనం లేదు. అర్థమైందండి? ఆ అధమ స్థాయిలో మనం లేం కాబట్టి సో కనీసం మనం ఏ స్థాయిలో రావాలి? వినే కొద్దీ ఏదైనా విన్నప్పుడు ఆ విన్న దాని యొక్క అవగాహన చేసుకోవడానికి అర్థం ఏమిటి, మనం మాట్లాడేటప్పుడు బుద్ధి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక మలయాళంలో కానీ అరవంలో కానీ మాట్లాడారనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ భాష పరిచయం లేదు కాబట్టి. ఒక వాక్యంలో ప్రధానమైనటువంటి శబ్దాలు ఏవైనా సరే మనకు తెలియనటువంటి శబ్దాలు ప్రయోగించబడినాయి అనుకోండి, ఆ వాక్యం యొక్క సారాంశాన్ని మన బుద్ధి పట్టించుకోదు. ఇది నాకు తెలియదు అన్న దాంట్లో తోసేస్తుంది. మనం కంప్యూటర్లు అంటారు, ఏమంటారు దాన్ని? రీసైకిల్ బిన్ లో తోసేస్తాం అనమాట. అందులో ఉంటుంది, నువ్వు ప్రయత్నం చేసి దాన్ని పరిశోధన చేసి విచారణ చేస్తే మళ్ళీ వస్తుంది, తెచ్చుకోవచ్చు. ఇంకా నువ్వు ప్రయత్నం చేయలేదనుకోండి, కొంతకాలం తర్వాత ఏం చేస్తుంది? ఇది నీకు అవసరం లేదని తోసేస్తుంది, మరుపులో పెట్టు. ఇందువల్లనే మనం అనేక సంవత్సరాల పాటు శ్రవణం చేయవలసిన అగత్యం ఏర్పడుతుంది. అసలు ఈ 4 స్థాయిల కంటే కూడా ఉత్తమ స్థాయి శ్రవణం ఒకటి ఉంది. ఏమిటయ్యా అంటే విన్నది విన్నట్లు యథాతథముగా విన్న ఉపదేశ కాలంలోనే దర్శనాన్ని పొందగలిగే సమర్థతతో శ్రవణం చేయడం. ఇది ఉత్తమ స్థాయి శ్రవణం. అంటే అర్థం ఏంటి? మీకు ఏదైతే ఉపదేశం, మంత్రోపదేశం కానీ బోధ కానీ చెప్తున్నారో, చెప్తున్నది చెబుతున్నట్టే చెప్పిన ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి సంబంధించినటువంటి యథార్థ దర్శనానుభూతి కలగడం. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క శ్రవణం సచ్చిష్ఠులు అనమాట. వీడు ఎప్పటికైనా ఈ స్థాయిని అందుకోవాలి. మనం ఈ స్థాయిని అందుకుంటేనే బ్రహ్మ విద్య సాధ్యమవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని
మనం వినేసి ఇంటికి వెళ్ళి మనం నార్మల్ గా మన జీవితం జీవిస్తూ ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో కొద్దిగా ప్రయత్నం చేద్దాంలే అని అనుకుంటే అప్పుడు మనం సరిగా సరిపోమన్నమాట విద్యకి. అట్లాగే ఇది శ్రవణానికి సంబంధించినటువంటి తరగతులు. ఇక ఇందులో నుంచి మనన నిధిధ్యాసంలోకి ఎప్పుడు వస్తారు? శ్రవణంలో నుంచేగా మనన నిధిధ్యాసంలోకి ఎదగాలి. ఇప్పుడు మననం చేయమంటే అందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే నేను మిమ్మల్ని అందరినీ గమనించి నా స్టేటస్ రిపోర్ట్ చెప్తున్నా. తర్వాత మీకు బోధించే వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా మార్చాలో ప్రయత్నం చేస్తారు. మననం అంటే ఈ రికార్డులు ఏదో పెట్టారు, మీరందరూ రికార్డు చేసుకున్నారో లేదు, ఇది కాక ఫోన్లో వింటున్నారు, రకరకాలుగా మీరు మీ విషయ సంగ్రహణ చేస్తున్నారు. చేసిన దాన్ని ఏం చేస్తారు? అది ఆన్ చేస్తారు. ఏ ఇయర్ ఫోన్ పెట్టుకునో లేకపోతే ఇంకో రకంగానో పెట్టుకుని వింటారు. మళ్ళా శ్రవణం ఇప్పుడు ఏమైంది? మననం అయిందా? మరలా శ్రవణమే రిపీట్ అయింది. రోజు వినటం మననం అని అనుకుంటున్నారు. అది ఎప్పటికీ మననం కాదు. రోజు ఉపన్యాసాలు వింటున్నామండి, రోజు చదువుతున్నామండి, ఈ రోజు అనేది శ్రవణం కిందకే వస్తుంది కానీ మననం కిందకి రాదు. మననం కిందకి రావాలంటే ఏం చేయాలి? అసలు మననం అంటే ఏంటి? మననం అంటే ఏంటి? ఏం చేస్తే మననం అవుతుంది? అదే అనుకుంటూ ఉండాలా? విచారణ చేస్తే మననం అవుతుందా? ఆచరణ చేస్తే మననం అవుతుందా? మనన స్థాయి అంటే ఏమిటయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా వాళ్ళ విష్ణు సహస్రనామం చదివారనుకోండి, ఆ సహస్రనామాలలో ఏదో ఒక నామం మీలో నిలబడిపోవాలి. నిలబడిపోయింది మరనాడు మీరు మరలా విష్ణు సహస్రనామం చదివే వరకు దానంతట అప్రయత్నంగా మిమ్మల్ని వెంబడించాలి. అది లోపల మీ ప్రయత్నం అవసరంలా అదే మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అలా దానంతట అదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా రోజుకు ఒక నామం మనతో పాటు అట్లా జరుగుతూ ఉంటే ఆ స్థితిని మనం అనుభవించే అవకాశం వస్తాం. అట్లాగే కేవలం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సంస్కృత శబ్దాలు, శ్లోకాలు అని కాదు నా ఉద్దేశం. మీకు ఇవ్వబడిన ఉపదేశ మంత్రమైనా, లేదంటే మీరు విన్నటువంటి గురు వాక్యమైనా, లేదంటే మీరు ఆచరించడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన వేదాంత వాక్యమైన, శాస్త్రవాక్యమైన. కొంతమందికి అనన్యాశ్చింతయంతోమాం అనేటువంటి శ్లోకం బాగా పడుతుంది. అది వాళ్ళకి నిత్య జీవితంలో రోజు వారి మననం జరిగిపోతుంది. నేను ఎప్పుడూ భగవంతుడి కంటే భిన్నంగా లేను అనేటువంటి అవగాహన లోపల పట్టుకుంటుంది అన్నమాట. అట్లా ఎవరికైనా మీ సంస్కార బలాన్ని బట్టి, మీ సమర్థతను బట్టి, మీ అవసరాన్ని బట్టి శాస్త్రంలో ఉన్న వాక్యాలని, గురువు దగ్గర బోధలో ఉన్న వాక్యాలని మీరు ఎంపిక చేసుకుంటారు. ఆ ఎంపిక చేసుకున్న వాక్యం మిమ్మల్ని వెంబడిస్తూ ఉండాలి. మీతో పాటు జీవితంలో పాటు అది ఉండాలన్నమాట. ఎప్పుడైతే అప్రయత్నంగా మీతో పాటు అది పనిచేస్తూ, మీ లోపల అది పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మీరు శ్రవణ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగినట్టు? మనన స్థాయికి ఎదిగినట్టు. ఇహ మననం నుంచి నిధవాలంటే ఏమవ్వాలండి? మనం నుంచి నిధవాలంటే ఏం చేయాలి? ఎట్లా ఎప్పుడైనట్టు తెలుస్తుంది మనకి. అంటే మన ప్రోగ్రెస్ మనకే తెలియాలా వద్దా? ఎందుకంటే ఇందులో కొంతమంది సీనియర్లు 12 ఏళ్ల నుంచి, 13 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి నాతో పాటుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమేనండి? మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకి మనమే ఒక అవగాహన ఉండాలి. అవగాహన లేదనుకోండి మరలా మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే వాళ్ళ నుంచి. అర్థమైందా? కాబట్టి శ్రవణం నుంచి మననంలోకి రావాలంటే అర్థం ఏమిటి? మనం ఎన్నో వందల వేల లక్షల వాక్యాలను వింటూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఇందులో నీ జీవితానికి సరిపడినటువంటి ఒక్క 10 వాక్యాలు ఎంపిక చేసుకుని జీవితానికి సంబంధించినటువంటి ఆచరణలో వాటిని మనం నడుపుకోగలిగేటటువంటి స్థితిలో అవి మనలో జీర్ణమైపోయి మననం జరుగుతూ ఉండాలన్నమాట. అది మనన స్థాయి. ఇక నిధి అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? నిధి బాగా గుర్తుపెట్టుకోండి. నిధి అంటే ఏమిటంటే నిద్రలో కూడా నీకు పనిచేయాలి. నిద్రలో కూడా పనిచేస్తే అది నిధి అయిపోతుంది. ఇక నిధి అంటే ఏమిటంటే ఇది కదా పెట్టారు నిధి. మీ ముత్తాత గారు మీ ఇంటి గోడలో ఒక లంకె బిందెలు పాతిపెట్టాడు. అర్థమైందండి? అది మీకు ఎక్కడో ఒక వీలునామాలో రాశాడు. నీ భవిష్యత్ అంతా మీ ఇంట్లోనే ఉంది అని. నీ భవిష్యత్ అంతా నీ ఇంట్లోనే ఉంది అని. ఏంటో అర్థం కాలేదు. నీ భవిష్యత్, నా భవిష్యత్ అంతా ఇంట్లో ఉండమేంటి? ఇల్లు బాగానే కనపడుతుంది కదా అనుకున్నాక కొంతకాలం తర్వాత 3 తరాలు 4 తరాలు అయ్యేటప్పటికీ ఇల్లు పాడైపోతున్నా. మళ్ళా పునాదులతో సహా తీసేసి మళ్ళీ ఇల్లు కడదామని అనుకున్నాడు.
పునాదులతో సహా ఇల్లు తీసేసేటప్పటికి ఏమైంది? అవి దొరికినాయి. ఓహో ఇదా నా భవిష్యత్ అని అర్థమైంది. అర్థమైందండి. దీంట్లో ఉన్న సారాంశం ఏమిటి? అది మీ మీ ముత్తాత గారు ఇచ్చినటువంటి నిధి శరీరం అనే ఇంటి లోపల ఉంది. దేహం అనే ఇంటి లోపల దేహి అనే నిధి ఉందన్నమాట. ఈ దేహి అనే నిధిని ఎవరైతే గాఢ నిద్రావస్థలో కూడా గుర్తించగలుగుతున్నారో, దేహిని ఎక్కడ గుర్తించాలని ఇప్పుడు విచారణ చేసే కాలంలో కాదు, గాఢ నిద్రావస్థలో కూడా ఈ నిద్రని నేను అనుభవించడం లేదు, ఈ నిద్రకి సాక్షిని నేను అనేటటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిధి దశలో ఉన్నట్టు. ఇది గుర్తు దానికి. అర్థమైందండి? మెలకువ కళలో కూడా నేను వెంబడిస్తేనేమో మననం. అర్థమైందా? కేవలం మెలకువలో మాత్రమే, విచారణ కాలంలో మాత్రమే పనిచేస్తూ ఉంటే శ్రవణం, మెలకువ కళలో పనిచేస్తే మననం, గాఢ నిద్రావస్థలో కూడా పనిచేస్తే నిధి. ఇక ధ్యాస అంటే, ధ్యాస అంటే అర్థం ఏంటంటే ఆత్మసాక్షాత్కార అనుభూతి చేత ఏ నిర్ణయం అయితే నువ్వు పొందుతున్నావో అది ధ్యాస. ఇక వాడికి రెండోది కనపడదని అర్థం. సహజమైపోవడం. ఎప్పుడవుతావు సహజం? రెండవది కనపడడం. తనకు అన్యమైనటువంటిది తోచనప్పుడు ఏ ధ్యాసలో ఉన్నాడని అన్నాం? అర్థమైందా? పిల్లాడు ఎప్పుడు ఆడుకుంటూ ఉన్నాడా లేదా? 2 ఏళ్ల పిల్లవాడు మేలుకున్నాడండి, ఏం చేస్తాడు? ఆడుకుంటూ ఉంటాడు. అంతేనా కాదు? ఇప్పుడు వాడికి తల్లిదండ్రులు తన పనుగా ఏం పని లేదు కదా, అంతేనా కాదు? ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడండి అని అడుగుతారు అనుకోండి ఎవరైనా, ఏమంటారు? ఇప్పుడు వాడికి ఆట అనే ధ్యానం ఎవరు నేర్పారు? స్వతసిద్ధంగా వాడిలో వచ్చినటువంటి ప్రేరణ చేత, వాడిలో ఉన్న జ్ఞానం చేత, వాడికి స్వతసిద్ధంగా ఉన్న జ్ఞానం చేత వికాసం పొందాలనేటటువంటి తపన చేత ఆడుతున్నాడు. ఆ వికాసం పొందాలనే తపన లేకపోతేనేమో మానసిక వికలాంగులు అయిపోతారు. ఆ వికాసం పొందాలనే తపన వాడిలో నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇప్పుడు నిద్రపోయినా కాళ్ళు చేతులు కొట్టుకోవడం మానడం. అర్థమైందా? కొట్టుకుంటాడా లేదు? ఉయ్యాల్లో వేసినప్పుడు ఏం చేస్తాడు? కళ్ళు చేతులు కొట్టుకుంటాడు. ఆ వికాసం పొందాలనే తీవ్రమైన తపన, తీవ్రమైన జ్ఞానం, తీవ్రమైన ఆపేక్ష, తీవ్రమైన ఆకాంక్ష వాడిని మూఢవస్థల్లో కాదు, వాడు ఎప్పుడు ఆ వికాసం పొందే వరకు ఆగడు వాడు. అవునా కదా? ఎప్పటి వరకు ఆడుతూనే ఉంటాడు. ఆ విజ్ఞానాన్ని పొందడం, వికాసం పూర్తి అయిపోయిందనే వరకు ఆ ప్రక్రియను ఆపడే. ఇట్లా తనకన్యముతో తన స్థితిలో ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడు ఏమయ్యాడు? అదే ధ్యాస అయిపోయాడు. అర్థమైందండి? కాబట్టి శ్రవణ, మనన, నిధి, ధ్యాస ఈ 4 మన జీవితంతో బాగా ముడివేసుకున్నటువంటి సాధనలు. అందుకే శాస్త్రం అంతా కూడా అన్ని సాధనల్ని ఈ శ్రవణ, మనన, నిధి, ధ్యాసలకు ముడివేసి చెప్తుంది. అద్వైతానుభూతి సిద్ధమయ్యేంత వరకు, ఆ సిద్ధి దశను అందుకునేంత వరకు ఈ 4 పరిణామ దశలు చాలా ముఖ్యమైనటువంటి. ఇవి ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో మీరు ఏ సాధనైనా చేయండి, మీరు ఏదైనా నేర్చుకోండి, ఏ అభ్యాసమైనా చేయండి, ఏ దశలో ఉన్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక ఇందాక ఎవరో అన్నారు కృప అంటే ఏంటంటే ఎవరో అడుగుతున్నారు. కృప అంటే ఏం లేదండి, పిల్లవాడు ఆట ఆడుకుంటూ ఆట బొమ్మ పట్టుకుని గోడ దాకా వెళ్ళాడు. గోడ దాకా వెళ్ళిన పెద్ద మనిషి ఆ బొమ్మను నడిపించడానికి ట్రై చేస్తాడు. ఏమవుతుంది? గోడ అడ్డం వస్తుంది. వాడు ఏడుస్తాడు. వాడికి ఏం చేస్తున్నావు? ఆట ఆడటం చేస్తావు, అడ్డం వస్తే ఏడవడం చేస్తావు. ఏడ్చినప్పుడు ఏం చేశాడు? వెనక్కి తిరిగి వస్తాడు. ఎవరు వైపు వస్తాడు? వెనకాల ఎవరో ఉంటారు, తల్లిలో తండ్రో అక్కడ ఎవరో తాతయ్యో అమ్మమ్మో ఎవరో ఉంటారు, వాడిని పర్యవేక్షించేవాడు ఉంటారా ఉండరా? ఆ వెనక్కి తిరిగి వస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఏమంటారు? ఊరే అది వెళ్ళదురా, గోడ అర్థం వచ్చింది, మీరు తిరిగి వచ్చేయంటారు. వాడికి అర్థం అవుతుందా? అర్థం కాదు కదా. అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఏడితే ఏం చేయాలి? వీడికి ఎంత చెప్పినా గొడవ ఎక్కడం లేదని వాళ్లే ఉన్న స్థితి నుంచి అక్కడ గోడ దగ్గరకు వచ్చి వాడిని ఎత్తుకుని ఆట బొమ్మతో సాధిస్తే ఈ గోడ దగ్గర వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేస్తాడు? అలాగే ఆట బొమ్మ పట్టుకుని మళ్ళీ ఆ గోడ పోతాడు. అర్థమైందా? మళ్ళీ అక్కడికి ఏం చేస్తాడు? మళ్ళీ వీడేం చేయాలి? మొదలుస్తాం. వాడికి అది కదలదు, అటు వెళ్ళకూడదని తెలిసే వరకు ఈ పని చేస్తూనే ఉండాలి. అవునా కాదా?
వాడి పని ఏడవడం మాత్రమే. ఇలా నీ స్థితిలో నువ్వు ఉండి అధిగమించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా నీవు ఆర్తితో వేడుకుంటూ ఉంటే ఎవరెవరైతే వచ్చి నేను ఎత్తుకుని మళ్ళా వెనక తీసుకొచ్చి మళ్ళా నేను ముందుకు నడిపిస్తూ ఉంటారో, ఆ వికాసం వచ్చేట్టు చేస్తూ ఉంటారో, ఈ చేసే విధానం పేరు కృప. తల్లి తండ్రి ఎలా అయితే ఆ పిల్లవాడి యొక్క విజ్ఞాన వికాసానికి అడగకపోయినా వాడికి ఏం తెలియదని తెలుసుకుని వాడి అజ్ఞానావస్థను పోగొట్టడానికి ఎలా అయితే నిజ జీవితంలో ప్రయత్నం చేస్తున్నారో, అదే విధిగా నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి తత్వజ్ఞాన స్థితిలో స్థిరంగా సహజంగా ధ్యాస శ్రవణ మనన నిధి ధ్యాసలలో నువ్వు కుదురుకొని నువ్వు ఆ ఉత్తమ స్థాయికి పరిణామం చెందేటట్లుగా నీకు ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకే కారణం ఉన్నదండి. అవ్యాజ కరుణామూర్తులు అంటారు వాళ్ళని. వాళ్ళకేమీ కారణం ఉండదు, ఆ కరుణకి కారణం ఉండదు, ఆ దయకి కారణం ఉండదు. వాళ్ళకేమీ స్వార్థ స్వలాభ అపేక్షలతో పని లేదు. మీరు ఇచ్చేటటువంటి 116 రూపాయలకి చెవిలో పడరని చెప్పరు. అలా ఎప్పుడైతే వాళ్ళని మీద ఆ కృపని చూపెడతారో అప్పుడు ఆయా స్థితులలో నువ్వు వాటిని అధిగమించగలిగే అవకాశం వస్తుందన్నమాట. ఇది కృప అంటే. ఇక గురువు అంటే ఏమిటి? ఎవరిని గురువుగా పట్టుకోవాలి? గుర్తు చెప్పగలిగిన వాడే గురువు అన్నారు వీళ్ళేళ్ళమ్మ అమ్మగారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గురువు ఎవరయ్యా? గుర్తు చెప్పగలిగిన వాడెవడో వాడే గురువు. గుర్తు దేని గురించి చెప్తారు? గుర్తు గురి గురించి చెప్తారు అన్నమాట. గురి గుర్తు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే సంస్కృతంలో కూడా చెప్పచ్చు, కానీ నోరు తిరగవు, మనకు అందుబాటులో లేదని ఆ భాషను అవలంబించడం లేదు. గురి గుర్తు, దీనినే మీకు లక్ష్యము లక్షణము. సంస్కృతంలో చెప్పాలంటే ఏంటి? లక్ష్యము లక్షణము. తెలుగులో చెప్తే గురి గుర్తు. ఈ గురి గుర్తు యొక్క సంగతి మర్మం లేకుండా నీకు తెలియజెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు గురువులు. అర్థమైందండి? కాబట్టి నీకు తెలియాలి మొట్టమొదట అసలు నీ ప్రయాణం ఎటు జరగాలి, నీ జీవితానికి లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని సాధింపజేసుకోవడానికి సిద్ధింపజేసుకోవడానికి ఈ జన్మలో నాకు ఎంతవరకు దీంట్లో పరిణామం వచ్చింది, ఎలా ఆ పరిణామాన్ని కడతేర్చుకోవాలి, ఇది మళ్ళా వచ్చే జన్మకి మిగుల్చుకోవాలా తగులుకోవాలా, ఈ జన్మకే వదిలించుకోవాలా, లేదంటే జీవన్ముక్తావస్థకి వరకు సరిపెట్టుకోవాలా, లేకపోతే వ్యావహారిక విద్య వరకే సరిపెట్టుకోవాలా, రోజువారీ ఆనందంగా ఉంటే కాలం దగ్గరకు ఆగిపోదామా, లేదంటే విషయ సమత్వం దాకా ఆగిపోదామా, లేదంటే మిగిలిన వాళ్ళకంటే పోల్చి చూసుకుంటే నాకు బాగానే తెలుసు, మిగిలిన వాళ్ళతో పోల్చి చూసుకుంటే నేను సుఖంగానే ఉన్నాను, అక్కడ వరకు ఆగిపోదామా, ఎక్కడికి ఆగిపోదామనేది నీ సంతృప్తిని బట్టే ఆధారపడు. బాగా గుర్తుపెట్టుకోండి. సంతృప్తి అనేది మీరు నేర్చుకునే పుస్తకాలను పెట్టుకోవడం ఉంటుందా? మీలో అందరూ కూడాను ఇవాళ 2 ఇడ్లీ తిన్నారా, 3 ఇడ్లీ తిన్నారా, 1 ఇడ్లీ తిన్నారా, 2 ఇడ్లీ 1 గారు తిన్నారా, ఎన్ని తింటే సంతృప్తి పడ్డారు? లోపలికి ఎంటర్ అయ్యేమన్నా ప్రీ ప్లాన్ వేసుకుని ఎంటర్ అయ్యారా? ఇవాళ ఏదైనా సరే గురువు గారు ఇడ్లీ గారే పెడతారు కాబట్టి దాని సంగతి ఏదో పట్టు పెట్టి అటో చూద్దాం రాలేదుగా. అక్కడికి వెళ్ళారు, టిఫిన్ చేసే దగ్గరికి కళ్ళు ఎదురకుండా కనపడింది. కనపడినది ఎంత తింటే సంతృప్తితో ఆ క్షణంలోనే మన అనుభవ జ్ఞానం చేత రోజు భోజేస్తున్నానంగా మన లోపల పొట్ట ఎంత పడుతుంది, మనం ఎంత పడితే తినగలుగుతాం, ఎంత అయితే మనకి తెలివి బాగా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ మనకు అవగాహన ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఏం చేశాం? ఆ స్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నాం లేదా? నిర్ణయం తీసుకుని అమలు చేశాం. అమలు చేయడం ద్వారా సంతృప్తి వచ్చిందా అసంతృప్తి వచ్చిందా? సంతృప్తి వచ్చిందా అసంతృప్తి వచ్చిందా? అసంతృప్తి వచ్చిందంటే ఆయన టికెట్ మేము మార్చాలన్నమాట. అర్థమైందండి? సంతృప్తి, ఆ సంతృప్త స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఆపేసామా ఆపేలేదా? అంతేనా? మరలా ఎప్పుడు వెళ్తాం? మళ్ళా ఆ వేరే దగ్గరికి మళ్ళా ఆకలేస్తేనే. కాబట్టి గురు శిష్యుల సంబంధం కూడా ఇదే సంబంధం. నువ్వు సంతృప్తి చెందితే నీ ఆ సంతృప్తి చెందిన స్థితిలో నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. మరలా వస్తావు, ఆకలైతే వస్తావు అంతే. అంతేగాని ఎప్పుడు నేను వెంబడబడి చెవిలో జోరీలాగా చెప్తూ ఉండడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి మీ ఆకలిని బట్టి, మీ ఆర్తిని బట్టి, మీ జ్ఞాన తృష్ణను బట్టి మనం ఎంత నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఈ పరిశోధన, ఈ అధ్యయనం, ఈ అధ్యాపనం, వీటిలో ఏమున్నాయండి? తత్వజ్ఞానంలో 3 ఉన్నాయి: పరిశోధన, అధ్యయనము, అధ్యాపనం. మొదటి దశలో ఏముంటాం? పరిశోధన స్థితిలో ఉంటాం అన్నమాట. అక్కడ ఎలా ఉన్నాం? శ్రవణం చేస్తూ ఉంటాం,
ఇవన్నీ మనం అక్కడే వదిలేస్తామా? వదిలేం. వాటిని ఏం చేస్తాం? ఆ శాస్త్రంలో ఏం చెప్పారా, ఈ శాస్త్రంలో ఏం చెప్పారా, ఆ గురువు గారు ఏం చెప్పారు, ఈ గురువు గారు ఏం చెప్పారు, ఆ సాంప్రదాయాలు ఏం చెప్పారు, ఈ సాంప్రదాయాలు ఏం చెప్పారు, ఆ పద్ధతిలో ఆయన ఏం చెప్పారు, ఇట్లా పరిశోధన అంతా చేస్తాం. ఇది పరిశోధన. తర్వాత కాలం ఏం చేస్తాం? వాటిలో మనకు సరిపోయినవేవో అవి ఏరుకుంటాం. ఏరుకుని ఆ ఏరుకున్న వాటిని నిజ జీవితానికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దగ్గరగా తీసుకుని రావడం అధ్యయనం. ఆ అధ్యయనం చేసే కొద్దీ మనలో సమర్థత పెరుగుతుంది. నిజ జీవితంలో ఆచరించే కొద్దీ మనలో సమర్థత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయక ఉండలేని దశ వచ్చేది. ఈ అధ్యయన సామర్థ్యం ఎంతగా పెరిగిపోతున్నాయా అంటే ఇతరులకు సహాయం చేయకుండా ఉండలేనంత స్థితికి వచ్చేస్తాం అన్నమాట. అంటే ఏంటి అర్థం? తండ్రిని పిల్లలు అడుగుతారా లేదా? మాకు ఈ పని కావాలి, మాకు ఆ పని కావాలని సహాయం చేయమని అడుగుతారా? తండ్రి ఏం చేస్తాడా? ఏంటో ఏది కరెక్ట్? రెండు కరెక్టేనంట. తండ్రిని అడిగితే సహాయం చేస్తాడా, అడగకుండానే సహాయం చేస్తాడా? అడగకుండానే చేస్తాడు తండ్రి. తల్లులందరూ చెప్తున్న మాట అది. తండ్రులు మాత్రం ఒప్పుకోవట్లేదండో. తల్లులు సహాయం ఎలా చేస్తారు? అడిగితే చేస్తారా, అడగకుండా చేస్తారా? చూడండి, ఏకంగా ఒప్పేస్తున్నారు, అడగకుండానే సహాయం చేస్తారా? బోత్ పార్టీస్ ఒప్పుకున్నారండి. కాబట్టి మనలో ఆ అధ్యయనం వల్ల, నిజ జీవితంలో జీవించడం వల్ల మనలో ఎంత సమర్థత పెరుగుతుందంటే జగత్తుకి జననీ జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి శక్తులు మనలో ప్రవేశిస్తాయి. అందువల్ల ఏమవుతావు? నువ్వు ఎవరినైనా ఆ అవసరం ఉన్నటువంటి వాళ్ళ యొక్క నీ జీవితంలో తారసపడ్డప్పుడు అడగకుండానే సహాయం చేసే తల్లి ముందు పనిచేస్తుంది. తర్వాత తండ్రి వలే పనిచేస్తాడు. అడిగితే కానీ సహాయం చేస్తాడు. నేను దారిలో పెట్టేంత వరకు, నువ్వు ఒక స్థాయికి వచ్చేంత వరకు తల్లి వలే సహాయం చేస్తాడు గురువు. తర్వాత ఏం చేస్తాడు? అడిగితేనే చెప్తాడు. తండ్రి వలే. అయితే కష్టకాలంలో తల్లి సహాయపడుతుందా, తండ్రి సహాయపడతారా? తీవ్రమైన కష్టం వచ్చింది, అప్పుడు తల్లి కావాలా, తండ్రి కావాలా? తల్లి కావాలా, తండ్రి కావాలా? ఇద్దరు కావాలా? ఎవరేం చేస్తారు? తీవ్రమైన కష్టంలో నుంచి బయటపడేయాలండి. ఏం చేస్తాడు? అది చేయండి. చూసారా, భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి. అంటే ఏంటి? ఆ స్థాయికి ఇంకా మనం ఎదగలేదన్నమాట. అందుకనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అసలు ఏంటంటే ముందు కష్టంలో ఉన్నవాడిని ఏం చేయాలి? ఓదార్చాలి. అంతేనా కాదా? యువతలో గెటౌట్ అంటే అని జరగదు. కాబట్టి నీ స్వయంకృత అపరాధం వల్ల అట్లా అయింది, నేనేం చేయలేను పో అంటే ఏమవుతాడు? బాగుపడ్డు కదా. కాబట్టి ఏం చేయాలి? ఆయన్ని ఓదార్చాలి. కాబట్టి గురువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఓదార్పు వాక్యాలను ఎలా చెప్తారయ్యా అంటే ఆప్త వాక్యాల ద్వారా చెప్తారు. కాబట్టి మీరు అధ్యయనం చేసేటప్పుడు, పరిశోధన చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసినటువంటి వాక్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సూచన వాక్యాలు కొన్ని, అంటే లక్ష్యాన్ని గురించి చెప్పేటటువంటి సూచన వాక్యాలు కొన్ని. తర్వాత ఏం చేస్తారు? వాటిని నీకు అర్థమయ్యే భాషలోకి, నీకు అర్థమయ్యేటటువంటి జీవన విధానంలోకి మార్చి చెప్తుంటారు అన్నమాట. అలా ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్కరి తీరుగా చెప్తారు. నీ సంస్కార బలాన్ని బట్టి, నీ అవగాహన సామర్థ్యాన్ని బట్టి వస్తువు అదే, లక్ష్యం అదే, విద్య అదే, జ్ఞానం అదే, కానీ నీ స్థితిని బట్టి మార్చి చెప్తారన్నమాట. అట్లా ఆ చెప్పే విధానాన్ని ఇదొక విధానం అన్నమాట. వీటిని ఏమంటారు? బోధావాక్యాలు అంటారు. సూచన వాక్యాలు, బోధావాక్యాలు. సూచన చేసే లక్ష్యం మారదు, కానీ బోధించేటప్పుడు శైలి మారుతుందన్నమాట. అర్థమైందండి? మీరు కూడా మీ దగ్గర పిల్లలందరికీ ఒకటిగా చెప్తారా? మీ ఆకాంక్ష ఒకటే, పిల్లల యొక్క క్షేమమే, కానీ ఎవరికి చెప్పాల్సింది అడగాలి. అట్లాగే శిష్యులకు కూడా వారి వారి స్థితిని బట్టి, వారి సంస్కారాన్ని బట్టి చెప్తారన్నమాట. అవి బోధ. ఇకపోతే ఏంటి? మూడో స్థాయి అన్నమాట. అవేంటి? ఆప్తవాక్యాలు. ఆప్తవాక్యాలు అంటే ఏంటి? ఓదార్పు వాక్యాలు అన్నమాట. బాగా కష్టంలో ఉండి వస్తావు అనుకోండి, నువ్వు అర్జెంటుగా ఎండలో 24 గంటలు నిలబడు, తర్వాత నీ పాఠం చెప్తాపో అన్నాను అనుకో, ఏమవుతుంది? ఈయన ఎక్కడ దొరికాడా బాబు, మళ్ళీ ఈ దగ్గరికి వస్తే ప్రమాదం, నాకు రెడీ సెటే పోతాం. అట్లా చెప్పకూడదు ఎప్పుడు ఎవరికైనా సరే. ఏదైనా మీరు సలహా, సూచన, నిజ జీవితంలో చెప్పేటటువంటి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ ఆప్తవాక్యం కిందకే వస్తుంది. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మీరు ఏ మనుషులతో అయినా మాట్లాడండి, వాళ్ళందరూ మీకు ఎవరు? ఆప్తులు. సో వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి? వాడి స్థితిని అర్థం చేసుకుని ఆప్తవాక్యంగా మాట్లాడాలి. అంతేగాని వ్యతిరేక భావంతో ముందు భావన చేశావనుకో,
నీకు తెలియవచ్చు, వాటి దోషం ఏమిటో నీకు తెలియవచ్చు. కానీ కొబ్బరికాయ కొట్టని చెప్పామనుకో నెత్తి మీద ఏమవుతుంది? వాడికి ఆ హృదయం వ్రక్కలైనటువంటి మనసు వికలమైనటువంటి స్థితి లోపల అనుభూతమయ్యి వాడికి దుఃఖం మరింత పెరుగుతుంది. మరింత పెరిగి ఏం చేస్తాడు? ఆ దుఃఖం ఎవరి మీద చూపెడతాడు? మన మీదే చూపెడతాడు. కాబట్టి ఇద్దరి మధ్య సంబంధాలు, మానవ సంబంధాలు దెబ్బతింటాయి అన్నమాట. అందుకని ఆప్తవాక్యం చాలా అవసరం జీవితంలో. ఇది బాగా నేర్చుకోవాలి అందరూ కూడా. ఆప్తవాక్యాలు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఎక్కువ పడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే మా జీవితంలో కష్టాలు ఎక్కువ ఉన్నాయి అన్నవాళ్ళు ఉన్నారా లేదా? నా జీవితం అంతా కష్టాలేనండి అన్న వాళ్ళందరికీ ఒకటే సమస్య ఏంటి? ఆప్తవాక్యం తెలియదు అనమాట పాపం వాళ్ళకి. నిజాయితీగా సత్యమే చెప్తారు వాళ్ళు పాపం, కానీ ఎలా చెప్తారు? అప్రియంగా చెప్తాడు అన్నమాట. అప్రియంగా చెప్పేటప్పటికి ఏమైపోయింది? అదొక పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి వాక్యాలు, ఈ ఆప్తవాక్యాలు. ఈ మూడు అసలు నిజానికి మాట్లాడితే మీకు అవగాహన కలిగిస్తే తప్ప ముందుకు నడపదు. బాగా గుర్తుపెట్టుకోండి. సూచన వాక్యాలు, బోధా వాక్యాలు, ఆప్తవాక్యాలు, ఈ మూడు మిమ్మల్ని నడిపేవి కావచ్చు. ఇవి కేవలం మీకు అవగాహన కలిగిస్తాయి. అంటే నిజానికి సాధనకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి. అంటే ఇలా చెయ్యాలి. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు అక్షరాభ్యాసం చేశారు, లేదు మీ అమ్మాయికి అక్షరాభ్యాసం చేశారు. ఆలు నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఆలు నేర్చుకోవాలంటే ఎందుకు ఆలే నేర్చుకోవాలండి? మన సాంప్రదాయంలో 6 అక్షరాలు ఎందుకు పెట్టారు? ఆలే ఎందుకు పెట్టారు? ఆలు నిజానికి మాట్లాడితే 72 గంటలు పడుతుంది. ఆ 2 అక్షరాలు నేర్చుకోవడానికి మొట్టమొదటి పిల్లవాడికి 3 రోజులు పడుతుంది. 3 రోజులు ఆ 2 అక్షరాలే అభ్యాసం చేసి బాగా వచ్చేస్తే తర్వాత రోజుకు ఒక అక్షరం నేర్చేసుకుంటాడు. ఎందువల్ల? అభ్యాస బలం. ఒకటి అభ్యాస బలం. ఇంకా అకారో అక్షరాద్యుచ్యతే. ఆ ఎందుకు చెప్పారయ్యా? నీవు అక్షరుడవు. ఆ అకారం అనే అక్షరంలో నీవు అక్షరుడు అనే జ్ఞానం ఉంది. అది వాడు అనుకుంటూ దిద్దరా అంటాం మనం. ఆ అంటూ దిద్దవయ్యా వస్తుంది. అదే వాడు రాదంటాడు. వాడు ఏమంటాడు? వాడు ఏం చేస్తాడు? అనడండి, అనకుండా దిద్దాడు. అనకుండా దిద్దే రాదు, వారం దిద్దిన రాదు. ఆ అనటం ద్వారా అకారో అక్షరాలుచ్యతే, నీవు అక్షరుడవు అనే జ్ఞానం మేల్కొంటుంది. అందువల్ల తర్వాత అక్షరాలు తొందరగా వస్తాయి. ఆకారం. ఆ తర్వాత ఏంటండి? ఆకాశాత్ సంభూతాని. ఆయన నువ్వు ఆకాశం నుంచి వచ్చావు. ఈ భూమి మీద ఉన్నావనుకో మాట, నువ్వు ఆకాశం అవతల నుంచి వచ్చిన వాడవయ్యా బాబు, ఆకాశం కంటే ముందున్న వాడవయ్యా బాబు అనేటటువంటి జ్ఞానాన్ని నీలో మేల్కొలుతుంది అన్నమాట. అందుకే మన ఆలే దిద్దమన్నారు. అర్థమైందండి? ఎందుకు దిద్ద పెట్టేవాళ్ళు ఏం దిద్ద పెడతారు? మొదట్లో అక్షరాభ్యాసంలో ఏం చేస్తారండి? ఓం తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమ. అంతేనండి. ఈ నేర్చుకునేవాడికి ఏమో తెలుసా? ఏమండి? అంటే నేర్పేవాడు ఏ స్థితిలోనే నేర్పుతున్నాడని అర్థం. ఓం నమ శివాయ సిద్ధం నమ. నీకు నేను బోధించాలంటే శివస్వరూపుడనే బోధించాలి. గురువు సాక్షాత్ శివస్వరూపుడు కాకపోయినట్లయితే నీకు అక్షరాభ్యాసం చేసే అవకాశమే లేదు. అందుకని అక్షరాభ్యాసం ఎవరు చేయాలి? తండ్రి చేయాలా? తల్లినే చేయవచ్చు. తల్లి తండ్రి భేదం చేస్తుంది. ఒకవేళ తండ్రి లేకపోతే ఎవరు చేయాలి? తల్లి కూడా చేయవచ్చు. ఒకవేళ కనుక ఆవిడ సందేహం కనుక ఉంటే ఎవరైనా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆచార్యుడి చేతైనా చేయించవచ్చు. దోషమేం లేదు అందులో. తల్లి తండ్రి గురువు ముగ్గురు సమానమే. వారు దైవ ప్రతినిధులు. ఈ భూమి మీద ఎవరైనా దైవాన్ని తెలుసుకోవాలంటే ఈ ముగ్గురు దగ్గరే తెలుసుకోగలుగుతారు. ఈ ముగ్గురు దగ్గర ఎవరైతే ఈశ్వరుని గ్రహించలేకపోయారో వారు దేశమంతా తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎప్పటికీ గ్రహించలేరు. తల బాదుకున్నా ఎప్పటికీ అర్థం కాలేదు. అర్థమేనండి? కాబట్టి ప్రత్యక్షంగా మీకు దైవీభావన కలిగే అవకాశం ఉన్నది తల్లి తండ్రి గురువు. ఈ 3 చోట్ల దైవీభావనను నువ్వు పొందవచ్చు. కాబట్టి అక్షరాభ్యాసం చేసేటప్పుడు మాత్రం గురువు ఏ స్థితిలో ఉండాలి? తానే శివస్వరూపుడే అయి ఉండాలి. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని సిద్ధింపజేస్తున్నటువంటి సాక్షాత్ శివమూర్తి అయి ఉండాలి. ఆ శివమూర్తి అయి ఉన్నవాడు మాత్రమే నీకు అక్షరాభ్యాసం చేసినప్పుడు నువ్వేమవుతావు? ఆ శివస్వరూపుడివే అవుతావు. కాబట్టి ఎవరెవరైతే మీరు గురువుని ఆశ్రయించాలని అనుకుంటున్నారో గురువుని శివస్వరూపుడుగా భావించి వారి వద్ద నుంచి ఆ విజ్ఞానాన్ని మీరు గ్రహించి మీరందరూ ఈ జీవితంలోనే శివస్వరూపులుగా పరిణామం చెంది ఆ స్థితిలో మీరు జీవించి ఆ స్థితిలో మిమ్మల్ని మీరు
ఈ జీవభావాల నుంచి బయటపడేసినటువంటి ఉత్తమ విద్యని గ్రహించడం కోసమే మీరు గురు పౌర్ణమి అనేటువంటి అభ్యాసాన్ని చేపట్టారు. అలా మీరందరూ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.